చేసుకుంటూ ఈరోజు ఇంతవరకు మీరు వాక్యం విన్నారు. సో వినిన తర్వాత మనందరి మనసులో ఒక ఆలోచన వచ్చి ఉండాలా, ఏమనంటే ఎంతసేపు ఈయన ఏం మాట్లాడాడు అని. అంతేనా? అర్థమైందంటారా? ఆయన ఇంకా క్వశ్చన్ మార్క్తో చూస్తుంది అనుకున్నాను, ఏంటి ఇలా చూస్తున్నారని చెప్పి. ఆ తర్వాత నేను ఆలోచించుకుంటున్నాను, నన్ను ఎలా చూస్తారా అని. కాబట్టి ఆయనకులాగా నా వైపు చూసి చెప్పలేను నేను. చక్కగా నవ్వుతా వినండి, చక్కగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన ఏమన్నారంటే, మానవుని యొక్క హృదయం అంట దేవుళ్ళను తయారు చేసే కర్మాగారం అంట. మానవుని యొక్క హృదయం దేవుళ్ళను తయారు చేసే కర్మాగారం అంట. ఎందుకంటే మనందరికి కూడా పెళ్లి కాకముందు నా భార్య ఇలా ఉంటే బాగుండని ఆలోచనలు ఉంటాయి, నా భర్త ఇలా ఉంటే బాగుండని ఆలోచనలు ఉంటాయా లేదా? ఎలా కలలుగా అంటారు, ఇంత ఎత్తు ఉండాలా, ఎంత ఎర్రగా ఉండాలా, నల్లగా ఇట్లా చెప్పుకుంటారు. వచ్చిన తర్వాత ఎందుకు లేండి అవన్నీ అంటారు. అవునా కాదు? మీ మొక్కలు అలాగున్నట్టుంది. ఇప్పుడు ఎందుకు అయ్యగారు వాక్యం చెప్పండి, ఆయన ఎందుకు గుర్తు చేస్తారంటున్నారా? సరే, గుర్తు చేయటం మా బాధ్యత, బాధపడటం ఆనందపడటం మీ బాధ్యత. సరే, మానవుని యొక్క ఆలోచనల్లో వారు ఆశించేది పొందుకోవడానికి చాలా విషయాలు వారి అంతరంగంలో ఉంటాయి. పలానా వ్యక్తి అయితే నాకు బాగుంటారు, పలానా వారైతే నా జీవితం సజావుగా సాగుతుందని హృదయంలో ఆలోచించుకుంటారు, మాటల్లో చెప్తారు, క్రియల్లో పని జరిగిస్తారు. హృదయంలో ఉన్న మాట చెప్పగానే అమ్మ నాన్నకి సరేనమ్మ చూస్తానని చెప్పి అంటారు. అలాంటి అమ్మాయిని అబ్బాయిని తెచ్చేస్తారు. చేసిన తర్వాత వీరిద్దరి జీవితం ఎలా ఆధారపడి ఉంటుందో చెప్పండి. నేను కట్టుకున్న ఆలోచనలు క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. దినాలు గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇక పెళ్ళెందుకన్న ఆలోచన దగ్గరికి వచ్చేస్తారు. అయితే ఈ రాత్రి పెళ్లి గురించి చెప్పను, కానీ ఒక 3 మాటలు చెప్తాను. దేవుడు అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే మానవులందరూ కూడా దేవుడు ఇలా ఉండాలి. ఎలా ఉండాలంట? అప్పులు తీర్చేవాడై ఉండాలి, చెప్పారు కదా అయ్యగారు. పొలం పంట బాగా పండాలి, ఆ తర్వాత రోగాలు రాకూడదు, నా కుటుంబం చుట్టూ గోరకాలాగా పనిచేయాలా, నా ఆరోగ్యం చుట్టూ డాక్టర్లాగా పనిచేయాలా, అవసరమైనప్పుడు ఏటీఎం కార్డులో ఉపయోగపడాలా అని చెప్పి మనిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇది దేవుడు కాదు, అది నేను తయారు చేసుకున్న దేవుడు. అందుకని లోకంలో చాలా మంది దేవుళ్ళు అనబడినప్పుడు ఒకళ్ళు దానం ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళేమో ఆస్తిపాస్తులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకని చెప్పండి? అది మానవుడు తన అంతరంగంలో పుట్టించుకున్న ఆలోచనలు అవి. ఆ ఆలోచనల నుంచి ఒక రూపాన్ని ఇచ్చుకుంటే ఆ రూపం దేవుడై కూర్చుంది ఈ రోజున. అలాంటిది మానవునికి వాస్తవం చెప్తా ఉన్నప్పుడు వాస్తవం అర్థం కావట్లేదు. వాస్తవం అర్థమయ్యేసరికి జీవితం ముగిసిపోతా ఉంది. ఈ రాత్రి నేను 3 విషయాలు చెప్తాను. ఈ ముఖాలను బట్టి ముందుకెళ్ళాలా ఆగిపోవాలో కూడా నిర్ణయించుకుంటాను. సో సమయం 9:30 అయింది. సో మీరు కొంచెం అలా సహకరిస్తామంటే ముందుకెళ్తుంది, లేకపోతే ప్రార్థన చేసుకుందాం అంటాను. అది ఏ క్షణాన్నా జరిగిపోవచ్చు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. సో 3 మాటలు నేను చెప్తాను. మొదటి మాట ఏంటంటే మానవుని యొక్క చెడుతనం. మొదటి మాట ఏం చెప్పండి? రెండోది దేవుని యొక్క మంచితనం. రెండోది ఏం చెప్పండి? మూడోది విశ్వాస యొక్క ధన్యత. విశ్వాస యొక్క 3 మాటలు గుర్తుంటే వాళ్ళు చెప్పండి. మానవుని యొక్క చెడుతనం, రెండోది దేవుని యొక్క మంచితనం, మూడోది విశ్వాస యొక్క ఆధిక్యత లేకపోతే ధన్యత. 3 మాటలు చెప్తాను. మీకు బైబిల్ లేకపోయినా గుర్తుండాలా, చదవడం రాకపోయినా మనసులో పెట్టుకోండి. చదువుదాం, చూడండి ఒకసారి. 36వ కీర్తన 1 నుంచి 12 వచనాలు అంతే ఉన్నాయి దాంట్లో. దాన్ని 3 భాగాలు చేద్దాం. ఎక్కలు వచ్చామా? 4 ఎక్కని చెప్పండి. 4 3 12 కదా. 4 వచనాలుగా తీసుకోండి. తీసుకుంటే 3 మాటలు వచ్చేస్తాయి. మొదటి 4 వచనాల్లో మానవుని యొక్క చెడుతనం గురించి మాట్లాడతారు. మొదటి 4 వచనాల్లో మానవుని యొక్క చెడుతనం, మిగిలిన 4 వచనాల్లో దేవుని యొక్క మంచితనం, మిగిలిన 4 వచనాల్లో విశ్వాస యొక్క ధన్యత. అర్థమైపోయింది కదా? ఇప్పుడు చదువుతాను నేను, చూడండి ఒకసారి. 12వ వచనం చదివిన తర్వాత నేను మాట్లాడతాను. భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలి పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది.
వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపరు. మేలు చేయువాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాప యోచన యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యం కాదు. ఈ 4 మాటలు మానవుని యొక్క స్థితి. మిగతా మాట చదువుతాను 5వ వచనం నుంచి. యెహోవా, నీ కృప ఆకాశము అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షము అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములలో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించేవాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైంది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. 8-12 వచనాలు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఇది కీర్తన. ఈ పాట ఎవరు రాశారంటమ్మా? దావీదు మహారాజు రాశారు. పాటలు రాస్తా ఉన్నప్పుడు మానవుని యొక్క అంతరంగంలో ఉన్న భావాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మీ భర్తలు పొగిడారా? పొగలేదా? మీరు పొగిడారా మీ భర్తను ఎప్పుడన్నా? మరి మీరు పొగడిపోతారు. ఎందుకు పొగుడుతారు చెప్పండి? మీరు కూడా పొగడాలి కదా. రైట్. పొగడాలంటే ముందేమన్నా చెప్పండి, మనసులో ఇష్టం ఉండాలి. మనసులో నా భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ ఇష్టం లేకపోతే ఏం మాటలు వస్తాయి చెప్పండి? నేను చేసుకున్న దగ్గర నుంచి నా బతికి తెలిసింది అంటారు అనమాట. రైట్. ఈయన దేవుణ్ణి ఎరిగిన తర్వాత, ఎవరు? దావీదు గారు. ఆయన మనసులో దేవుని పట్ల ఉన్న భావాలు ఇలా ఉన్నాయి. ఆయన అంటాడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము బుద్ధిగా లేదు అనే మాట. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, తర్వాత మీరు సమాధానం చెప్పాలి. 2019 సంవత్సరంలో డబ్బులు తీసుకుని ఎంతమంది ఓట్లు వేసారు? చేతులు ఎత్తండి. డబ్బులు తీసుకుని ఎంతమంది? వెరీ గుడ్. మిగిలిన అందరూ మంచి వాళ్ళమ్మా, వందనాలు. అలాగే ఉండండి. సరే, 2024 రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మీరు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే, మారు మనసు పొందిన వాళ్ళైతే, ఆయన ఏంది విశ్వాసం ఉంచి పాపాలు విడిచిపెట్టిన వారైతే డబ్బులు తీసుకోవద్దు. మీకు ఇష్టం వచ్చిన కొట్టేసుకోండి. తీసుకున్నారా? 100కి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, జాగ్రత్త. 1000 ఇచ్చారని తీసుకున్నారా? 1,00,000 ఖర్చు అవుతుంది, జాగ్రత్త. ఆ తర్వాత పాస్టర్ గారిని నన్ను అన్న లాభం లేదు. నేను ప్రార్థన చేశాను తెలియడప్పుడు, ప్రభా, మా విశ్వాసులు ఎవరైనా డబ్బులు తీసుకుంటే ప్రభా వాళ్ళు చేయి లాగేయాలి, కాళ్ళు లాగేయాలని చేస్తారు. అదేంట మొత్తం అని తీసుకుందాం రెడీ అయిపోయారా? ఆగండి పాస్టర్ గారు, 5 ఓట్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నారా? మీకు దండం పెడుతున్నాను. అన్యాయంగా వచ్చేది ఏది కూడా ఆశించకూడదు. అది మనకు క్షేమకరమైనది కాదు. మీరు ఒకవేళ యథార్థంగా పరలోకానికి సంబంధించిన వాళ్ళైతే ఇలా చెప్పొచ్చు, అయ్యా మాకు డబ్బులొద్దు, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం. ఆ ఒక్క మాట చాలు, పరలోకంలో మీకు అధిక ఫలం అవుతుందన్నమాట. అంత మాత్రమే కాదు, ఆ మాట చెప్పి చూడండి, మీ బిడ్డల పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు చూపించే కృప అపారంగా కనబడుతుంది. ఆ తేడా కనుక మనం చూపించకపోతే లోకానికి మనకు వ్యత్యాసం ఏమని చెప్పండి? ఇప్పుడు చూడండి, అని అంటాడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అనే మాట. అతిక్రమం అంటే అర్థం ఏంటండి అంటే, ఎప్పుడన్నా మీరు భీమవరం వెళ్ళారా? వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు కనపడతాయి. రాము స్వీట్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు కనపడతాయి. ఆ స్పీడ్ బ్రేకర్ల మీద ఆటో దూసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? లోపల హాయిగా ఉంటుందా? ఎగిరెగిరి పడతారు, నడుము తలకాయ పట్టేస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్ ఏమంటదంటే, అటు నుంచి ఇటు నుంచి బళ్ళు వస్తాయి, కాస్త ఆగిళ్ళని. నా కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోండి, సర్రని లేపేసుకుంటాను, స్పీడ్కి వెళ్ళిపోతాను. వెళ్ళిన తర్వాత నష్టపోయేది నేనే. అతిక్రమం అని అంటే ఏది చేయొద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పాడో ఆ విషయాన్నంట భక్తిహీనులు చేసి తీరుతారంట. అర్థమవుతాం? దేవుడు దేన్ని వద్దంటే చేసి తీరుతారు. చిన్న ప్రశ్న మళ్ళీ,
అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాళ్ళ చేతులు ఎత్తండి. నువ్వు ఎక్కడ దొరికేవారు అనుకుంటున్నారా? మరి తప్పదు. అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాళ్ళు, లేదా 2 నెలలు అయిందని వాళ్ళు, ఒక వారం అయిందా? వారం కూడా కాలేదు, ఒక రోజు కూడా కాలేదు, 100 నెల. సరే, బైబిల్ అంటుంది ఏ అబద్ధికుడు పరలోకానికి వారసుడు కాదు అని. నాకులాగా బైబిల్ చెప్పేవాడైనా, మీకులాగా కూర్చుని వినేవాడైనా, ఎవరైనా సరే అంత కఠినంగా చెప్తే అట్ట పాస్టర్ అంటే అలాగే ఉంది మరి బైబిల్లో. అందుకని మానవులు కల్పించుకున్న దేవుడికైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నా మనసులో నాకు ఇలా కావాలనుకున్నాను దేవుణ్ణి, నేను పుట్టించుకున్నాను కాబట్టి ఆయన అన్నేమనరు, ఎందుకంటే నా ఆలోచన కదా అది. అందుకని మనిషి ఎందుకు తన హృదయంలో దేవుడు తయారు చేసుకుంటాడు తెలుసా అండి? దేవునికి అయిష్టమైంది విడిచిపెట్టడం వీడికి చేతగాక, అలా బతకడం ఏంటో అర్థం కాక, తన ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు అతిక్రమము దేవోక్తి వలి పలుకుతుంది అనే మాట. ఎలాగంటే, ఒకటి చూపించండి సార్, మీరు డబ్బులు తీసుకుని ఒకటి చూపించండి, అబద్ధం ఆడినోడు ఒకటి చూపించండి, ఏంటి సార్ వాళ్ళు చెప్తారు? బతకాలంటే ఏం చేయాలా? చేయాల్సిందే. ఇది దేవోక్తి అనమాట. అంటే 10 మంది పిచ్చి కుక్క అంటే మంచి కుక్క పిచ్చి కుక్క అయిపోద్దా లేదా? అయిపోద్ది. మీ వీధిలో నేను వస్తున్నాను, ఊను రాయేసి పిచ్చి కుక్కనండి, మీరు ఒక రాయేసి పిచ్చి కుక్కనండి, మంచి కుక్క అది. అలా అనండి, 10 మంది ఏం చేస్తారు చెప్పండి? 10 రాళ్ళు వేసేస్తారు. మీరు పిచ్చి కుక్క అని చంపినంత మాత్రాన అది పిచ్చి కుక్క కాదు. అలా అని చెప్పి రాళ్ళేసి కొట్టిన మాట వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చిన తర్వాత ఎందుకు లోకం ద్వేషించిందో తెలుసా? వారి జీవిత విధానాన్ని ఆయన ప్రశ్నించినప్పుడు, ఏది నిత్యత్వానికి అవసరమైందో దాన్ని బయలుపరిచినప్పుడు, ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక, ఆ విషయం దగ్గర ఇప్పటిదాకా జీవించిన జీవితాన్ని వదిలిపెట్టలేక యేసయ్యను సిలువకు అప్పగించారు. కానీ వారు ఏం చేయలేకపోయారు? పాపాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. ఈ రాత్రి ఎందుకు క్రైస్తవ్యం మీద అంత కోపం చెప్పమంటారండి? యేసయ్య అంటే ఇష్టం లేక కాదు, వారి లోపల గూడు కట్టుకుని ఉన్న పాపాన్ని విడిచిపెట్ట ఇష్టం లేక. అర్థమవుతున్నామా? సో పాపం అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి ఇష్టం లేకపోతే దాన్ని పాపం అంటారు. దాన్ని తెలుగులో అవిధేయత అంటాం. మీ పిల్లలకి 50 రూపాయలు ఇచ్చి కొట్టుకెళ్ళి ఉప్పు ప్యాకెట్ తెమ్మన్నారు, వాడు పక్కకి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినొస్తే మీరేమంటారు చెప్పండి? పోతే పోయింది లేదని అంటారా? 4 కొడతారు. అవునమ్మా? ఎందుకు కొట్టారు మీరు? చెప్పింది ఉప్పు ప్యాకెట్ తెమ్మని, వాడేం చేశాడు? ఐస్ క్రీమ్ తిన్నాడు. ఏ ఐస్ క్రీమ్ ఈ పిల్లడు అయితే ఉంది సార్, అడిగితే నేను ఇస్తాను సార్, కానీ వాడు ఏం చేయాలి? ఇప్పుడు కూర పొయ్యి మీద ఉంది, ఉప్పు తేవాల్సినాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ వాడు రేపన్న వస్తాడు, కానీ కూర ఏం చేయాలి ఇప్పుడు నేను? అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు చూడండి, దేవుడు ఏది మానవునికి క్షేమకరం కాదని చెప్పారో, ఆ క్షేమకరం కాని దాన్ని అలవాటు చేసుకున్న మానవుడు విడిచిపెట్టడం ఇష్టం లేక దేవుణ్ణన్న పక్కన పెట్టేస్తున్నాడు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 2 పెదాలు కాచుకోలేని మనం పరలోకంలో ఉంటామంటే ఇది హాస్యాస్పదం అవుతుంది. మీ భర్త మీద కోపం వస్తే మాట్లాడతారా, లేకపోతే మౌనంగా ఉంటారా? ఇప్పుడు కోపాలు రావా? మీరే కొట్టేటట్టు ఉన్నారే, చెప్పండి. మీ భార్య భర్తలు కోపం వస్తే ఎవరు మాట్లాడతారు? మాట్లాడతారా? ఆ రోజు మాట్లాడుకుంటారమ్మా? ఆ రోజు బలైపోయేది పిల్లలు. ఇదిగో అంటారు అనమాట. భర్త పేరు ఏం చెప్పండి? ఇదిగో. ఆ అమ్మాయిని పిలిచి అంటారు, మీ నాన్నకి చెప్పు ఉప్పు అదేంటి కందిపప్పు తెమ్మని. ఆయన అంటాడు, మీ అమ్మకి చెప్పు డబ్బులు లేవని. ఇప్పుడు పిల్లలకి ఏం అర్థం అవుద్ది? వీళ్ళ దగ్గర పుట్టి నేను అల్లాడిపోతున్నాను. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే పిల్లలు ఏ విధంగా బలైపోతా ఉన్నారో, అలాంటి పరిస్థితుల మధ్య వారు ఏమనుకుంటారు చెప్పండి? వారి పాపాన్ని విడిచిపెట్టి కలుసుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. 2 పెదాలు కాల్చుకుని నెలలు మాట్లాడుకొని ఉండిపోతారు. అలాంటిది దేవుడు ఇలా అన్నాడు, అబద్ధం ఆడుట పాపమని. ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. ఈ మాట జాగ్రత్త మనసులోకి వెళ్ళనివ్వండి. ఈ రోజు నుంచి మీరు అబద్ధాలు మానేస్తారని అనుకోవట్లేదు నేను, కానీ అబద్ధం మాట ప్రతిసారి ఏం గుర్తు రావాలా? అబద్ధములు మాట్లాడు ప్రతివాడు అగ్ని గంధకముల గుండంలో పడవేయబడి 2వ మరణం. అంటే ఇక్కడ చచ్చిపోతాం,
రెండో మన అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఈసారి ఇట్లాంటి మీటింగ్స్ రాకూడదు, వచ్చిన అదేదో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలి, లేకపోతే 10 days వెళ్ళిపోవాలి, లేకపోతే పాటలు కూడా వెళ్ళిపోవాలి, అంతవరకే. కానీ ఏం మాట్లాడటం మనం? గుర్తుపెట్టుకోండి, నా తమ్ముడు చెప్పాడు, మానవుని జీవితం చిన్నదండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మందికి 90% వయసు అయిపోయింది. అదేంటన్నా అలా అంటారేమో చెప్తాను. బైబిల్ అంటుంది మానవులు బాగా బతికేది ఎన్ని సంవత్సరాలంట? 70 లేదా 80. ఒకవేళ 60 దాటిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, ఎంత వయసు అయిపోయింది తెలుసు ఇప్పటికి? 80% అయిపోయింది 60 దాటిన వాళ్ళకి. ఇంకెంత ఉంటుంది సార్? 20. 40 వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, ఎంత అయిపోయింది చెప్పండి? 50. ఇంకుంటే 50, బతికితే 50, లేకపోతే దాని తర్వాత ముగించుకోవడమే. ఇలా ఆలోచిస్తా ఉంటే బ్రతికిన జీవితమే గొప్పది, బ్రతకపోయేది మనకు తెలియదు. ఈరోజు మనం బ్రతుకున్నాం, రేపు మనకు తెలియదు. మొన్న హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది రాత్రిపూట. ఫోన్ చేసి అన్నారు, అన్న మేము అంబులెన్స్లో వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అన్నారు. ఏం జరిగిందంటే 9 సంవత్సరాల బాబు, వాడికి పాలు వాసన చూస్తే ఎలర్జీ వస్తుంట, దొరలు వచ్చేసి తట్టుకోలేడు. వాళ్ళ అమ్మ పొయ్యి మీద పాలు పెట్టింది, అవి పొంగిపోయినాయి. ఈడ వంటగదిలోకి వెళ్ళాడు, అలర్జీ వచ్చింది, చచ్చిపోయాడు. 9 సంవత్సరాల పిల్లాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఏమో బిడ్డ సేవాన్ని చేతిలో పెట్టుకున్నాడు, అంబులెన్స్ వస్తా ఉంది, ఫోన్ చేయమని. ఇప్పుడు ఏమని చేయాలా? ఆ బాబు కోసం ఏమని చేయాలా? చిన్నపిల్లాడే, వాడు ఏం చేయాల, ఇంట్లోకి వెళ్ళాడు అంతే, వంటగదిలోకి. వాళ్ళ అమ్మ మర్చిపోయింది, తెలుసు ఆ అమ్మకి తెలుసు పాలు పెట్టారు ఇబ్బంది అని. ఈ చిన్న అండర్స్టాండింగ్ లేక పిల్లాడి జీవితం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ అబ్బాయి కంటే మనం బలవంతులమా? ఆడికంటే మన వయసు చిన్నోళ్ళమా? కాదు కదా. జాగ్రత్త, మరణం ఎవరికి చుట్టం కాదు, ఎవరికి శత్రువు కూడా కాదు. మరణానికి వయసు తెలియదు, మరణానికి చిన్న పెద్ద తెలియదు, మరణానికి కులంతో సంబంధం లేదు. ఎప్పుడు ఎవరిని ఎలా కలుసుకుంటుందో ఎవరికి తెలియదు. అందుకని బైబిల్ అంటది 27వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో, రేపటిని కూర్చి అతిశయపడకండి, రేదిన అనేది సంభవించినది మీకు తెలియదు. అలా అని చెప్పి రేపటి గురించి ఆలోచించొద్దా? ఆలోచించాలి, కానీ ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయాలి. ఈ రాత్రి మీ చెవిలో ఏ మాట అయితే పడతా ఉందో, ఈ రాత్రి ఏ మాట అయితే మీరు వింటున్నారో, ఈ మాట మనకు అవసరం. కాబట్టి దేవుడు ఇక్కడ నిలబడిన వ్యక్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాకు అవసరం, మీకు అవసరం, అందరికి అవసరం. కాబట్టి ఈయనేమన్నాడు? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది అన్నమాట. అతిక్రమం అంటే ఏమనుకున్నా చెప్పండి? ఇప్పుడు నేను పెద్ద కుర్రోళ్ళని అడుగుతాను, మీ అందరికి బైక్ డ్రైవ్ చేయడం వచ్చండి? లైసెన్స్ ఉంది అందరికి? లైసెన్స్ లేదనుకోండి, ఆ కాళ్ళ దగ్గర ఎక్కడో పోలీస్ జీప్ కనపడింది, మీరేం చేస్తారు చెప్పండి? జీప్ ముందుకి ఆపుతారా? ఇక్కడ ఆపేసుకుంటారు కదా, లేదా వెనక్కి తిరిగి వచ్చేస్తారు పని ఉన్నట్టుగా. ఎందుకు ఆపుతారు అక్కడ? ఆటో ఎక్కితే ఆటో ఆయన దించేస్తారు, మనం దిగండి నడిచిరండి అంటాడు. ఎందుకని? చేసే తప్పు అని తెలుసు, దొరికితే ఫైన్ వేస్తారని తెలుసు. కాబట్టి ఏం చేస్తాం? తప్పించుకుంటాం. ఒకరోజు దొరికిపోతాం, అప్పుడు ఏం చేస్తారు? మొత్తం కట్టించేస్తారు కదా. ఒక మనిషి లైసెన్స్ లేకపోతే బండి నడపకూడదని చెప్పినప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, కానీ దొరికితే ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. ఇది మానవులు పెట్టుకున్న విధి. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ అబద్ధికుడు పరలోకానికి పోడు. ఇది దేవుడు పెట్టిన కట్టడ. మరి ఎలా బతుకుతున్నాం సార్ అంటే దేవుని యొక్క మంచితనం. దేవుడు ఏ వ్యక్తిని కూడా సమాచారం చెప్పకుండా ఈ భూమి మీద తీసేయడు. దేవుడు సత్యాన్ని వివరించకుండా ఆ వ్యక్తిని భూమి మీద తీసేయడు. వివరించిన తర్వాత కూడా మార్చుకోకపోతే నష్టపోయేది నేనే. అర్థమవుతండి? తెలియకపోతే నా తప్పు, తెలిసిన తర్వాత కూడా చేస్తే నాదే తప్పు అవుతుంది. ఎలాగండి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వినట్లేదు, విన్నాను కానీ పట్టించుకోలేదు, 2 విషయాలు నాదే తప్పు అవుతుంది. ఈ రాత్రి బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. అతిక్రమం అంటే అబద్ధం ఆడొద్దు అనే మాట క్రైస్తవులకైనా అందరికైనా. ఈ భూమి మీద పుట్టిన ఆటవికుడికైనా అబద్ధమే, నాగరికుడికైనా అబద్ధమే, క్రైస్తవుడికైనా అబద్ధమే, హైందవ సహోదరులకైనా అబద్ధమే, ముస్లిం సహోదరులకైనా అబద్ధమే. ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు అబద్ధికులైతే, పోనీలే నాన్న అన్ని నా పోలికలు అంటారా? అర్థమవుతున్నామా? అన్ని నా పోలిక అంటారా? ఒకవేళ మీ పిల్లడు అబద్ధం ఆడితే అంటారు అన్ని మీ నాన్న బుద్ధులు అంటారు. అబద్ధాలు ఆడితే నాన్న అన్ని నిజాలు తమ్ము బుద్ధులా? ఇది కాదు. బైబిల్ చెప్తా ఉంది,
మీరు క్రైస్తవుల, హైందవుల, ముస్లింల, ఇంకా కాదు, మానవులందరి యొక్క విధి ఏంటండి అంటే దేవుడు ఏది వద్దు అన్నారో దాన్ని తప్పకుండా విడిచిపెట్టాల్సిందే. అప్పుడే మాట చెప్తాను. మీరు ఇలా అనుకోవచ్చేమో, సార్ మాకు ఇప్పుడే కదా ప్రభు పరిచయం అయింది, మరి మా తరతరాల వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, వాళ్ళందరూ చనిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి అనే మాట. యేసయ్య తీర్పు తీర్చేది వాక్యం తెలియని వారి విషయంలో మనస్సాక్షిని బట్టి. సో ప్రతి వాని యొక్క మనస్సాక్షి వారు చేసే పాపానికి దాచిపెడుతుంది. అర్థమవుతుందా లేదమ్మా? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా పైకి మంచిగానే ఉన్నాం, కానీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు చేసిన ప్రతి పని భర్తకి చెప్తారా? చేసిన ప్రతి పని భార్యకి చెప్తారా? చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? కుటుంబాలు లోక అదాలతలో కూర్చోవాలి, పోయి అటు ఇటు మనం కూర్చోవాలా, అంతేనా కదా? ఎందుకంటే కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు అనుకుంటాం మనం. కానీ తెలియదు కాబట్టి కాపురం చేస్తుంది ఆవిడ, తెలియదు కాబట్టి కాపురం చేస్తున్నాడు ఈయన. కానీ తెలిస్తే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. కానీ నాకు తమ్ముడు అన్నాడు కదా, దేవునికి తెలిసింది మన హృదయం. దేవుడికి చెప్పాల్సిన పనిలే, దేవుడికి సమస్తం తెలుసు. అలాంటి దేవుడు మానవుని యొక్క మనస్సాక్షి మీద సమస్తాన్ని రాసి పెడతా ఉంటే ఎలా తప్పించుకుంటారు? కాబట్టి మీరు క్రైస్తవులైనంత మాత్రమే కాదు, పల్లెలు పట్టుకోండి చాలు. నిద్ర ఏమవుతాం, 10 అయిపోతుంటే వాళ్ళు పడిపోతే పాస్ కదా అంటారు లేనిపోయి. మళ్ళీ చెప్తున్నా, నిద్ర వస్తే చేతులు మోపు చేసి పడుకోండి, అట్లా పట్టుకొని పోయి నేను లేపలేమ్మా, నేను చెప్పుకుంటూ పోతా, అట్లా పడుకోపోకండి లేనిపోయింది. మళ్ళీ రైట్ చేతలేండి. ఏమనుకున్నా, దేవుడు మానవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యవహరించేది మతాన్ని బట్టి కాదు, మనిషిని బట్టి. అదేంటని అలా అంటారంటే, మతం మానవుని ఏర్పరచుకున్న అభిప్రాయం. మతానికి అర్థం ఏంటంటే అభిప్రాయం అని అర్థం. నా అభిప్రాయం దేవుడు ఇలా ఉంటాడని, కానీ అది వాస్తవం కాదు. దేవుడు ఎలా ఉంటాడో అది మనం అవలంబించాలి, కానీ నా అభిప్రాయాన్ని బట్టి అనుసరించేది మతం అవుతుంది. కానీ దేవుడు మాట్లాడేది మనుషులతో మాట్లాడుతుంది. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. దేవుని యొక్క అభిప్రాయం అని చూద్దాం, దేవుని యొక్క ఆలోచన చూద్దాం. క్షమించండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ 24 చదువుదాం. దేవుడు ఎవరో, ఆయన ఏమిస్తాడో, ఆయనకి ఏం కావాలో 3 మాటలు చెప్తాను. దయచేసి మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరు, ఆయన మానవులకు ఏమిస్తాడు, మానవుల నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు చూద్దాం. 3 మాటలు చదవండమ్మా. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు ఎలాంటి వాడండి అంటే 4 గోడల మధ్య ఉండేవాడు కాదు. ఈ దినాన్న దేవాలయాలకు ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వట్లేదు. బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఒక ప్రదేశానికి చెందినటువంటి వాడు కాదు, ఆయన సర్వవ్యాపి, అంతటా ఉన్నటువంటి వాడు. ఆయన ఈ రోజున ఇక్కడ ఉంటాడు, ఈ రోజు అమెరికాలో ఉంటాడు, ఇదే సమయంలో వేరే చోట ఉండగలడు ఆయన. సో దేవుడు సర్వవ్యాపి అయితే ఆయనకు కావాల్సింది గుళ్ళు గోపురాలు కాదు, మందిరాలు కాదు కావాల్సింది, ఆయనకు కావాల్సింది మానవుని యొక్క హృదయం. సో బైబిల్ చెప్తా ఉంది, దేవుడు కోరుకునేది దేవాలయాలు కాదు, మానవుని యొక్క హృదయం. అందుకే బైబిల్ అంటా ఉంది, నీ హృదయం దేవుని యొక్క ఆలయం అని. మానవుడు దేవుని యొక్క హృదయంలో స్థానమే, మానవుడికి తన హృదయంలో స్థానమే దేవునికి వాడు ఏం చేస్తాడు చెప్పండి? 4 గోడల మధ్య తన అభిప్రాయాన్ని పెట్టుకొని వాళ్లే దేవుడిని చెప్పి పూజిస్తూ ఉంటారు. అలా జీవితాన్ని మోసం చేసుకుంటూ ఉంటారు. బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఆకాశాన్ని చేశాడు, ఆయన భూమిని చేశాడు, కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు? 4 గోడల మధ్య ఉండేవాడు కాదు. ఇది మొదటి మాట. రెండో మాట చదవండి. ఆయన ఏమిస్తాడు చూడండి. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. చాలు. ఆయన ఏమిస్తాడంటమా? ఎవరికిస్తాడు? ఆయన అందరికీ అంటే క్రైస్తవులకని లేదు అక్కడ, వారు మనుషులైతే చాలు. బైబిల్ అంటా ఉంది, ఆయన అందరికీ ఏమి ఇచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో కూర్చున్న మనం గాలి పీల్చుకుంటున్నాం, ఈ మాటలు వింటూ ఇంట్లో కూర్చున్న సహోదరులు గాలి పీల్చుకుంటా ఉన్నారు. మనం బతుకుతా ఉంది దేవుడు పెట్టిన భిక్ష మీద. ఒకవేళ దేవుడే కనుక తన ఇచ్చినటువంటి తీసేసుకుంటే ఏమైపోతాం మనం? ఇది మానవుని జీవితం. సో మానవుడు అల్పమైన వాడు బతుకుతా ఉంది దేవుని యొక్క భిక్ష మీద. ఈ రాత్రి ఈ సత్యం మనకు అర్థమైతే గాలి పీల్చుకున్న 10 సారి కూడా ప్రభు ఎంత ప్రేమ నా మీద. ఆ గాలి దొరక కరోనాలో 3 మంది చచ్చిపోయారు. ఆ గాలి నాకు బహుమానంగా ఇచ్చావు అని అర్థం కాని అంటాడు, ఈ దేవాలయం నేను కట్టించాను సార్,
ఈ దేవాలయం డబ్బులు నేను ఇచ్చాను సార్ అని చెప్పి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఇస్తే బతికేవాడు దేవుడు కాదు, ఆయన ఇచ్చేదాని కదా బతికేవాడు. మనం దేవుడిని వెంబడించేవాడు. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, నేను అందరికీ జీవాన్ని ఇస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఎవరి చెవిలో ఈ పాట పడతా ఉందో, ఈ రాత్రి ఎవరు ఈ మాట వింటా ఉన్నారు, మనము తీసుకునే శ్వాస దేవుడు పెట్టిన భిక్ష. ఇది అర్థం కాని వాడు అతిక్రమాన్ని జరిగిస్తూనే వెళ్ళిపోతుంటాడు. అర్థమవుతాం ఈ మాట. ఈ రాత్రి మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుడు మనకిచ్చేది శ్వాస, మనకిచ్చేది జీవం. బైబిల్ అంటది, తల్లి గర్భములో ఒక దినమైనను కాకముందే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములు అయిన అనే మాట. తల్లి గర్భం ఇప్పుడు పడిన తర్వాత ఇప్పుడు ఆగిపోతుందో తెలియదు. మా అమ్మమ్మ గారు గత నెలలో కాలం చేశారు. ఆవిడ వయసు 93 సంవత్సరాలు. ఆవిడ చనిపోవడానికి చివరి రోజు వచ్చినప్పుడు మంచం చుట్టూ కూర్చున్నాం. అంటే మా అమ్మ వాళ్ళు నలుగురు, ఆ అక్క చెల్లెళ్ళు, నేను పెద్ద మనవని కూర్చున్నాం. ఏం చూస్తున్నామని అంటే ఎప్పుడు చచ్చిపోద్దని చూస్తున్నాం. చచ్చిపోవట్ల 10 రోజులుగా. సరే, ఆ చివరి సమయంలో మా అమ్మ అంది, అమ్మ, అందరి కూతుర్లు అమ్మ బతికితే బాగుండు అనుకుంటారు, కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే మా అమ్మ ఇప్పుడు చచ్చిపోతే చూస్తున్నామని వెయిట్ చేసింది. ఎవడో కానీ మాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఆ బాధ చూడలేక, కళ్ళు తెరిచి చాలా కాలం అయింది, తెల్లేకపోతుంది, కొట్టుకుంటుంది మంచంలో పడి. ఏం చచ్చిపోవట్లేదు, ఏం చేస్తాను చెప్పండి, వైద్యం చేయించాం, అంత అయిపోయింది. చివరికి ఆమె గుండె నెమ్మదిగా ఆగిపోబోతుంది. మా అమ్మ డాక్టర్ అమ్మ గారు చూసింది, రే అమ్మ మీకు 5 నిమిషాల కంటే ఎక్కువ బతకదురా అని ఏం చేస్తుంది. సో వెంటనే లేచి చూసి గుండె మీద చేయిపెట్టి చూశాను. నెమ్మదిగా ఆ కొట్టుకున్న గుండె అట్లా ఆగిపోయింది. ఆగిపోయినా కానీ 2 కళ్ళు ఓపెన్ చేసింది. వెంటనే కళ్ళు మూసేసి తలకి గుడ్డ కట్టేసి ప్రార్థన చేసి మిగతా కార్యక్రమం చేసాం. అప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు మొదలైంది ఆ గుండె, ఇప్పుడు ఆగిపోయింది. మొదలైంది ఆవిడకి తెలియదు, ఆగిపోవడం ఆవిడకి తెలియలేదు. నాకు తెలిసింది, అంటే బతుకున్నాం కాబట్టి. ఆ గుండె మీద చేయి పెట్టిన తర్వాత ఇక స్పర్శ లేదు, ఎండిపోయినప్పటికీ ఆవిడ చేయి పెడితే గుండె కొట్టుకోవడం నినపడింది అప్పటిదాకా. కానీ ఎప్పుడైతే తలకు గుడ్డ కట్టేసానో ఇక ఆగిపోయింది. చేపెట్టి అనుకున్నాను, ప్రభా, మనిషి మించజాలని ఆయు ప్రమాణం కలిగినటువంటి వాడనేమాట. మనిషి ఎంత ప్రయాసపడినా, మనిషి ఎంత విరవీగినా ఆ మనిషి యొక్క ఆయు ప్రమాణం మించజాలదు. అర్థమవుతుందా? మించజాలదు అంటే మీరు ఎంత ప్రయాసపడినా మన జీవితాన్ని అరసెకను పొడిగించుకోలేము. అర్థమవుతుందండి? మీరు ఎంత కష్టపడకపోయినా అరసెకను ముందు వచ్చిపోరు. ఇది మానవం తెలియాలి. తర్వాత ఏమన్నా చదవండి, ఎంత అద్భుతంగా చెప్తాడు 26. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమని తను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచిన చాలు. 3వ మాట ఏంటంటే, ఒకటి దేవుడు అంతటా ఉండేవాడు, దేవుడు మానవునికి ఇచ్చింది జీవం, ఊపిరి. 3వది ఆయన మానవుల నుంచి కోరుకుంటా ఉంది ఏంటంటే, బాబు మీ శ్వాస ఆగే సమయానికి మీ హృదయంలోనికి ప్రభు రావాలా అని అంటాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందరేమని నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచింది. పొలిమేర అంటే ఊరి చివర. పొలిమేర దగ్గర ఏమంటే చెప్పండి, మీ ఊర్లో సమాధులు అంటే ఇక్కడ కూడా అపార్ట్మెంట్లు ఉండవు, రైట్? సమాధులు ఎవరు ఉంటారు? అమ్మ భక్తులా, మృతులా? బలి చక్కగా చెప్పారు. మొదటిసారి నానమ్మా, మీ పేరెంట్స్ చెప్పండి, గుర్తు పెట్టుకుంటారు. మృతులు ఉంటారని చెప్పారు, వెరీ గుడ్. చనిపోయిన వారు ఉంటారు కదా. మా ఊళ్ళో అలా ఉండరు. మా తాతలు, మా ముత్తాతలు చచ్చిపోతే మా నాన్నలు అలా ఉంటారు అనమాట, రైట్? మా ఊరి సంగతి చెప్తున్నారు. మరి మీ ఊళ్ళో మృతులు ఉంటారంట, మీరు అందరు దేవదూతలు మరి, దేవుళ్ళు దేవదూతలు మరి, రైట్? ఇప్పుడు చూడండి, పొలిమేర అంటుంది, ఊరు పొలిమేర. ఒరే రాజేష్ గా అంటే నన్నే, నువ్వెంత విర్రవీగినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, శ్వాస ఆగినది అక్కడ రావాల్సిందే. వాడు అంటున్నారు, రే నీకులాగా విర్రవీగిన వాళ్ళమే మేము కూడా, నీకులాగా కాళ్ళ దగ్గర తిరిగిన వాళ్ళమే, నీకులాగా అతిశయపడిన వాళ్ళమే. కానీ ఆఖరి శ్వాస తీసే సమయానికి ఆ తీసుకెళ్ళి పడేశారు. ఆ పొలిమేర అంటుంది, అక్కడికి రాకముందే ఇక్కడికి ఆయన రావాలా. ఇది దేవుని యొక్క ఆశ. ఈ రాత్రి మీ పాస్టర్ గారి మీటింగ్స్ పెట్టినా, ఇంకెక్కడెవరో మీటింగ్స్ పెట్టినా డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే పని పాటలేకో కాదు. దేవుని యొక్క ఆశ ప్రతి మానవుడు కూడా ఈ సత్యం తెలుసుకోవాలా. ఏంటో తెలుసా అండి? ఊరి పొలిమేరకు చేరకముందే నీ గుండె పొలిమేరలోని కానీ రావాలా. ఆయన మాట వినాలా. అది వినిన తర్వాత నమ్ముతావు నమ్మో నీ ఇష్టం. అది
కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పొలిమేరకు వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ మనిషి రారు. ఆ సమయంలో అమ్మమ్మ చనిపోగానే మా చెల్లి అన్నమాట, అన్నయ్య ఇక భూమి మీద అమ్మమ్మని చూడంగా, ఇక అమ్మమ్మని చూడంగా. నిజమే, 93 సంవత్సరాలు ఉంది, ఆమె చేతులు పెరిగాం. కానీ ఈ రోజున మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇక చూడం. ఒకసారి శ్వాస ఆగిన తర్వాత ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతి కలిగిన వాడైనా, ఒకవేళ సమాజంలో ఉన్నతమైన స్థానం ఉన్నవాడైనా, దాన ధర్మాలు చేసేవాడైనా మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత వారి పేరు కూడా భయం తెలిపిస్తుంది మనకి. అంతెందుకండి, మన కుటుంబంలో చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అనే చీకటి పడిన ప్రారంభ మాటలు. వాళ్ళు వండితే తిన్నారు, వాళ్ళు ఇస్తే బట్టలు కట్టారు, రాత్రి ఇప్పుడు వాళ్ళ పేరు చేస్తే భయం వేస్తుందా? రాత్రి నిద్రన్న పోతారా లైట్లు ఆపేసి? మనోళ్ళేనండి. వాళ్ళు ఏమన్నా తెలుసా? గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా రారు. మళ్ళీ చెప్తున్నా, భయపడకండి. చచ్చిపోయిన వాళ్ళు ఊరు రారు. ఒకవేళ మీరు భయపడ్డారా, వాళ్ళ పేరు చెప్పుకుని దెయ్యాలు వస్తాయి, వాళ్ళ పేరు చెప్పుకొని వస్తాయి, కానీ వాళ్ళు రారు. కాబట్టి కంగారు పడకండి. దేవుని బిడ్డలకి అసలు రావు. అర్థమవుతుందమ్మా? మీరు దేవుని బిడ్డలైతే కంగారు పడాల్సిన పనే లేదు, ధైర్యంగా ఉండండి. రైట్? ఇప్పుడు ఏమన్నా చెప్పండి. మూడో విషయం, ఈ శ్వాస ఆగే సమయానికి ఇక్కడికి ఎవరు రావాలా? ఇప్పుడు వచ్చారు ఇక్కడ, మీ దగ్గర దేవుడు వచ్చారు ఇక్కడికి, వచ్చారు ఇక్కడికి. రాకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరేమో. దండం పెట్టి చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు, బైబిల్ చెప్తుంది అందరికీ ప్రభు అని. అందరికీ. బైబిల్ ఎప్పుడు కూడా పలానా కొలపోడకని చెప్పలేదు. నువ్వు మనిషివైతే, నేను మనిషినైతే ఆయనకి దేవుడు. ఈ సత్యం ఎరగనటువంటి వాడు ఏం చేస్తారంటే, ఇప్పుడు రండి 36 రండి, ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? భక్తి అంటే అర్థం చెప్తాను. నేను ఎవరిని సేవిస్తా ఉన్నానో ఆయన వలె బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అంటారు. నేను సేవించే దేవుడు అబద్ధమాడినవాడు, నేను కూడా అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు దొంగతనం చేయనివాడు, నేను అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు పక్షపాతం లేనివాడు, అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు క్షమించేవాడు, నేను అలాగే బతకాలి. అలా బతకకపోతే మనం చేసేది భక్తి కాదు. సో బైబిల్ చెప్తా ఉంది, భక్తి అంటే నేను సేవించే దేవుడు ఎలాగో నేను కూడా అలాగే. ఇప్పుడు చెప్పండి, మనం సేవించే దేవుళ్ళ బతుకుతున్నామా? లోకానికి మనకున్న వ్యత్యాసం అని చెప్పంటారా? వారు సేవించేది వారి అభిప్రాయాన్ని, మనం సేవించేది జీవం కలిగిన దేవుణ్ణి. సో జీవం కలిగిన దేవుని సేవిస్తా ఉన్నప్పుడు తప్పక ఆయన వల్లే మనం బతకాల్సిందే. అందుకని క్రైస్తవుడు రాజీ పడ్డు అంటారు. ఒకవేళ ఇందాక చెప్పాను కదా, డబ్బులు తీసుకోండి, ఎందుకో తెలుసా? నా దేవుడు లంచం తీసుకునేవాడు కాదు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు మోసగాడు కాదు, నా దేవుడు లంచగొండి కాదు. ఒకవేళ లంచగొండి అయితే ఆడు దేవుడే కాదు. నేను వాడిన పదం ఆడు ఖచ్చితంగానే వాడానమాట. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళరా, భక్తిహీనుడు ఎవరో తెలుసా అండి? పేరుకి భక్తి చేస్తాడు, వాడి జీవితంలో హీనమైన బతుకుతూ ఉంటాడు. చాలా మంది దేవుళ్ళను సేవిస్తున్నామని చెప్తూనే 2-3 భార్యలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది భక్తి చేస్తున్నామని చెప్పుకుంటూనే మోసం చేసేవాళ్ళు, 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా చేసి జీవిస్తూ కూడా అంటారు, భక్తి చేస్తున్నాం సార్ మేము, ఈ దేవాలయం మేము ఇచ్చి, చర్చికి మేము ఇచ్చాం, ఎవరికి కావాలి డబ్బులు? ఇలా అనుకుందాం, ఈ సాయిబాబా గారు ఉన్నారు కదా, మంచి భక్తి కూడా అనుకోండి, కాసేపు 110 రూపాయలు తీసుకున్నాం అనుకోండి. వచ్చిన డబ్బుల్లో నేను గుడి కట్టుకుంటున్నాను, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మరి గుడి కట్టుకోవడం 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, మరి ఎలా పొడ్చాలా, నువ్వే ఇవ్వాలన్నాడు అనమాట. సరే, ఆయన నాకు చెప్పన్నాడు, రే రాజేష్ ఆడితో పడలేవు కానీ ఒక 2,50,000 అప్పు చేసి ఇచ్చేయాలని అనమాట. వెళ్ళి ఇచ్చేసాను. సార్ దేవుడు నాకు కానుక ఇచ్చాడు, తీసుకుని చెప్పాను అనుకోండి. చేతులు పెడుకున్నాడు సాయిబాబు గారు, ఎంత మంచోడు ప్రభా, 1,00,000కి 2,00,000, నీ ప్రేమ అంత గొప్పది అనుకున్నాడు. అనగానే ప్రభు ఇలా మాట్లాడాడు, సాయి చెప్పు ప్రభా, నీ దానికి రెట్టింపు ఇచ్చేసాను, నేను ఇచ్చింది కూడా నాకు ఇచ్చేయి. దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి? ఊపిరి ఇచ్చాడు కదమ్మా. చేతులు డబ్బులు అలాగ ఉన్నాయి, 2 కట్టలు అలాగ ఉన్నాయి, 2,00,000. శ్వాస ఆగిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు డబ్బులు? మీకు అర్థమైంది? ఇప్పుడు భక్తిహీనుడు తన తుచ్చమైన అభిలాషలు నెరవేర్చుకోవడానికి, తన లోపల ఉన్న పాపభూయిష్టమైన కోరికలు తీర్చుకోవడానికి భక్తి చేస్తారు, కానీ వారు ఆశించేది పొందుకోవడానికే. కానీ మనం భక్తి చేసేది నిత్య జీవాన్ని పొందుకోవడానికి. అందుకే బైబిల్ అంటా ఉంది, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి దేని సంబంధులు అంట? నిత్య జీవానికి సంబంధించిన వారు. ఇంతకదేగా చెప్పిన తమ్ముడు ఏమన్నాడు చెప్పండి, 6:47.
ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అనే మాట. రైట్? సో మనం నిత్య జీవం కలిగిన వాళ్ళమైతే భక్తిహీనత కలిగి జీవించొద్దు. భక్తి ఎంత చెప్పండి? పేరుకి క్రైస్తవులమే, మనకి క్రీస్తు సంబంధించిన లక్షణాలు ఏమి లేకపోతే వాడు భక్తిహీనుడు అని చెప్పి అంటారు. జాగ్రత్త. ఈ రోజు నుంచి కనీసం పెదాలు కాల్చుకుందాం, అబద్ధం మాట్లాడకుండా ట్రై చేద్దాం. పరిపూర్ణులు ఇక్కడేం కాలేదు, కానీ ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. ఎవరు ప్రయత్నం చేస్తుంటారో వారు తప్పకుండా నిత్యత్వానికి వెళ్తారు. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. చాలు. 2 మాటలు, 2 విషయాలు. ఒకటి సమాధానం, రెండోది పరిశుద్ధత అనే మాట. సమాధానం అంటే ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, అందరినీ క్షమించారనే మాట. వెరీ గుడ్. క్షమించాలి. మనం క్షమించిన వాళ్ళు క్షమిస్తారా? అర్థమవుతుందండి. మా తాతయ్య 94 బతికాడు, మా అమ్మ 93 బతికింది. మిమ్మల్ని గుర్తుపట్టేవాడు కాదు ఆయన. 90 సంవత్సరాలు వచ్చినప్పుడు వెళ్తే తాతయ్య అంటే ఎవరు నువ్వు అనేవాడు. చూసేవాడు కానీ గుర్తుపట్టేవాడు కాదు. కానీ కాసేపు కూర్చున్నది అనేవాడు, ఇది అంటే మా అమ్మమ్మని. పెళ్ళప్పుడు దండ పెడతా అన్నారా? దండ పెట్టలా. 93 సంవత్సరాలు ఏం చేసుకుంటాడు దండ? అది గుర్తుంది, మనవాళ్ళు గుర్తులేదంట. మీకు అర్థమైంది ఇప్పుడు? మీ ఆయన పెళ్ళప్పుడు అది పెడతానది పెట్టారా అంటారు కదా, ఇదనమాట. ఏం గుర్తుంటుంది అక్కడ? ఇది గుర్తుంటుంది అంట. రైట్? సో బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే వారి జీవితాల్లో దేవుని యొక్క మాట ధిక్కరించి పాపాన్ని ప్రేమించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో తప్పక శిక్షకు అర్హులు అనే మాట. అర్థమవుతాం? తప్పక శిక్షకు అర్హులు. ఇప్పుడు రండి 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుడు అంటే పేరుకు మాత్రమే భక్తి, హృదయంలో పాపం పట్ల అమితమైన ఆసక్తి కనబడుతుంది. అందుకని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మొదటి మాట. రెండో చదవండి. వారి దృష్టి ఎదుట దేవుని భయం లేదు. దేవుడు ఎవరో తెలిస్తే జీవించే జీవితం వేరుగా ఉంటుంది. మా నాన్న పోలీసు అయితే నేను దొంగతనం చేస్తానా? మా నాన్న కూడా దొంగోడు అయితే నేను కూడా దొంగతనం చేస్తాను. ఆ నాన్న పోలీసే, కానీ లంచగొండ అయితే కొడుకు కూడా లంచగొండ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని భయం కళ్ళ ముందు లేదంటే దేవుడు ఎవరో తెలియకపోవడమే. దేవుడు ఎవరో తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పమంటారా? డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక ఆయన సేవకుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. 29 సంవత్సరాలు చచ్చిపోయాడు ఆయన, 29 years. ఆయన ఎలా బతికేవాడు తెలుసా అండి? గుర్రం మీద వెళ్తున్నప్పుడు చెడ్డ తలంపు రాగానే గుర్రం దిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అక్కడే రోడ్డు మీద. ఎందుకో తెలుసా? ప్రభా, ఈ గుర్రం 2 అడుగులు ముందుకేస్తే నా అంతరంగంలో పాపాన్ని ఒప్పుకోకపోతే అప్పుడే నేను రాకడొచ్చిన భూమి నిర్లిచ్చి లోపలికి వెళ్ళిపోయి నేను చచ్చిపోయినా నా జీవితం ఏమైపోద్దు. కాబట్టి అప్పుడే అక్కడే క్షమించమని అడిగేవాడంట ఆయన. బతికింది 29 సంవత్సరాలే, కానీ ఆయన చనిపోయే ముందు డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ చదివి నరమాంస భక్షకుల మధ్యకు ఒక ఆయన వెళ్ళాడు, చైనా ఒక ఆయన వెళ్ళాడు, భారతదేశం ఒక ఆయన వచ్చాడు. డైరీ చదివి ఆయన బతికింది 29 సంవత్సరాలే, కానీ ఆయన రాసుకున్న ఆ మాటలు దేవుని పట్ల అనుకున్న భయం అనేక మంది వ్యక్తులను లేపి ప్రపంచం అనేక దిక్కులు పంపించింది సువార్త తీసుకెళ్ళి. ఎందుకు తెలుసా అండి? దేవుని భయం అమూల్యమైంది. దేవుని భయం అనేది ఐశ్వర్యం లాంటిది. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని యెడల భయం ఉండటం అనేది ఐశ్వర్యంతో సమానమని. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, యథార్థంగా మీరు దేవుని ప్రేమించేవారైతే భయపడాల్సిందే. భయపడటం అంటే ఇలా అనుకుందామండి, పాషకరు వస్తామంటే మీరేమంటారు? లేచి నిలబడతారు. ఎందుకని? ఆయన కొడతాడా? ఎందుకు నిలబడతారు? దాన్ని అంటాం గౌరవప్రదమైన భయం అంటాం. అర్థమవుతామా? గౌరవప్రదమైన భయం. అలాగే దేవుడు అనే మాట మనం వినగానే గౌరవప్రదమైన భయం చెప్పింది. ప్రభా, నేను ఏ పాటి వాడిని నన్ను ప్రేమించడానికి, ఏ పాటి వాడిని నా ఆయుష్కాలం పొడిగించడానికి, ఏ పాటి వాడిని నా కుటుంబాన్ని దీవించడానికి అని చెప్పి దేవుని పట్ల మానవునికి ఏముండాలా? గౌరవప్రదమైన భయం ఉండాలి. కానీ భక్తిహీనులకి అలా ఉండదంట. ఏమన్నాడు ఆయన? వాని దృష్టి ఎడల దేదుట దేవుని భయము బొత్తిగా లేదు. తర్వాత వాని దోషము బయటపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది అనే మాట. దోషం అనే మాట మీకు ఇలా చెప్తాను. దోషం అంటే చేయవలసిన పని చేయకపోవడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకడు అన్నాడు అనమాట, పెళ్ళయింది, 2 పిల్లలు. 2 పిల్లలు, పాప ఇంటర్మీడియట్కి వచ్చింది, పాప 9th వచ్చింది. వాడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వాడితో మాట్లాడుతూ అంటాడు, ఏం తక్కువ చేసాను, ఓకే సరుకులు తెచ్చి పెడుతున్నా,
స్కూల్ ఫీజులు కడుతున్నా, అడిగి నేను కొనిస్తున్నా, నేను ఎవరితో తిరిగి దానికి ఎందుకు? అర్థమైంది ఇప్పుడు? అంతేనా? అంటే డబ్బులు ఇచ్చేస్తే కుటుంబాలు నడిచేస్తాయా? సరుకులు కొనిచ్చేస్తే వేరే సంబంధం పెట్టుకోవచ్చా? వీళ్ళేంటో తెలుసా అండి ఎంత భయంకరమైన వాళ్ళు? దోషం అంటే నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోతే దాన్ని దోషం అంటారు. నేను తండ్రిగా నా పిల్లల్ని చూసుకోవాలా, భర్తగా నా భార్యను చూసుకోవాలా, కొడుకుగా నా తల్లిని చూసుకోవాలా, అల్లుడిగా నా అత్తమామను చూసుకోవాలా. ఇన్ని బాధ్యతల్లో నేను సక్రమంగా లేకపోతే దోషాన్ని మూట కట్టుకున్నట్లే. నా బాధ్యత నుంచి పారిపోతా ఉంటే దోషాన్ని మూట కట్టుకున్నట్లే. ఈ దినాన్న అనేక మంది అమ్మా నాన్నకి ముఖం చూపించరు, అత్తమామలు అసహించుకుంటా ఉంటారు, కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోరు. ఇలా చేసేవారు దోషాన్ని మూట కట్టుకున్న వాళ్ళే. వాళ్ళు అంటున్నారు వారి పాపాలంట ఎలా ఉన్నాయంట, వారి దృష్టి ఎదుట ముఖస్థుతి చేస్తా ఉన్నాయి. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అన్నాడు, నా కుటుంబం నా ఇష్టం, నీకెందుకు పోనాడు. ఈ దినాన్న వాడు లేడు, పోలీస్ కేసు ఇచ్చాడు, ఏమైపోయాడు తెలియదు, సచ్చాడో బతికి కూడా తెలియదు. వాడు ముఖం ముందు స్థుతి చేసింది, నువ్వు చేసేది మంచి పని అనిపించింది, ఒకరోజు రానే వచ్చింది. ఎంత దౌర్భాగ్యం చెప్పమంటారా? వాడి కన్న తండ్రి చచ్చిపోతే వాడికి అడ్రస్ తెలియదు. మొన్ననే ఇది జరిగింది, ఫిబ్రవరి నెలలోనే. వాళ్ళ నాన్న చనిపోయాడు 13వ తారీఖున. కొడుకు పెద్ద కొడుకాడు ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 4 రోజులు అయిపోయింది, ఇన్ఫర్మేషన్ లేదు. 3 days చూశారు, నాన్న తీసుకెళ్లి మట్టిలో పెట్టేశారు. ఇప్పుడు వాడు తీసుకొచ్చి చూపించాలంటే ఏం చూపించాలా? కుళ్ళిపోయిన ఎముకలు చూపించాలా? ఎంత దౌర్భాగ్యం వాడిది. అప్పటిదాకా వెరవీగాడు, కానీ ఎప్పుడైతే తన అక్రమాలు బయటపడిపోయినాయో స్విచ్ ఆఫ్ వేసుకున్నాడు. చచ్చిపోయాడో బతికాడో మనకు తెలియదు, ఇప్పుడు ఎదుగుతున్నా కనబట్టలేదు. ఆ రోజున కుటుంబాన్ని హింసించాడు, ఈ రోజున మానసికంగా మళ్ళీ నాన్న చూడగల భూమి మీద. ఎందుకంటే దౌర్భాగ్యం ఉంటుంది అంటారా? అదేంటో తెలుసా? ఎవరు భక్తిహీనంగా జీవిస్తారో, ఎవరు తమ అంతరంగంలో స్థానం ఎవరో, ఎవరు దోషాన్ని మూటగట్టుకుంటారో వారి తప్పక నష్టపోవాల్సిందే. తర్వాత మన చదవండి 3వ వచనం, వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అనే మాట. రైట్? ఇప్పుడు మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారా, సీరియల్స్ చూస్తారమ్మా? లేదని చెప్పండి. ఆ సమయంలో పాషగారు వస్తే ఏం చేస్తారు? కూర్చొని పాషగారు మీరు చూడమంటారా? వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఆంధ్రో ఈ ఊరు కూడా సార్, ఈ పిల్లోడు ఎప్పుడు టీవీ పెడతాడు, వీడు చెప్పారంట నీకు పెట్టద్దని. ఆడికి అర్థం కాదు, పెట్టింది నీళ్ళమ్మే. పాస్టర్ గారు రాగానే అంటది, వీడు ఎప్పుడైనా సార్ కొట్టింది కూడా అవసరం 2 డబ్బులు తగ్గుది వేసేస్తుంది అనమాట. ఆడు అడుగుతారు తర్వాత, అమ్మ నువ్వే కదా పెట్టిందని. అక్కడ కొట్టారండి కొంప తీసి. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు అంటే ఊరుకమ్మ, పిల్లడికి ఏం తెలుసులేమ్మా, ఊరుకో నాన్న చూడడం బాగా అంటాడు అనమాట. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి ఏం తెలియదు. అమ్మ ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు తన లోపల పాపం బయటపడిపోద్దేమోనని చెప్పి పిల్లాన్ని కొట్టేసింది. ఆమె చూపించే భక్తి యథార్థమైందేనా? మీకులాగే టీవీ ఆపేయటమే, వెంటనే ముసుకేస్తారు. చిన్న సంఘటన చెప్తూ నవ్వుకోకుండానండి. అంటే 10 బావు అయిందండి, అందుకని అట్లా మాడుతున్నాను సార్, లేకపోతే తినరు అని. పర్లేదమ్మా, నేను తినేసాను, నాకు ఇబ్బంది లేదు. మీరు కూడా తిన్నారా? వెరీ గుడ్. సరే వినండి. భార్య భర్తలు చర్చికి వెళ్తున్నారు. ఒకరోజు ఆదివారం తలుపులు వేసి కొట్టుకుంటున్నారు. జరిగింది, పాస్టర్ గారు తలుపు కొట్టారు. తలుపుది అన్నాడు. భార్య తలుపు తీసింది. పాస్టర్ గారు సంచి చేసుకుని నిలబడ్డాడు. ముసుగేసుకుని వందనాలు పాస్టర్ గారు అన్నాడు. ఆయన బన్నీ మీద సొక్క టవల్ కప్పుకొని వందనాలు పాస్టర్ గారు అన్నాడు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్ గారు. పాస్టర్ టీ పెట్టరా? పెట్టుకొచ్చింది. కూర్చొని ప్రార్థన చేద్దాం అన్నాడు. ఆయన మోకాళ్ళు వేసారు. అయ్యా ముందు నువ్వు చెయ్యి. లేదు మా ఆవిడ చేద్దాన్ని అన్నాడు. ఆవిడంటుంది, మహా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకిచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆమె ప్రార్థన అయిపోయింది. ఈయన ప్రార్థన, ప్రభా ఈరోజు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ పాస్టర్ గారికి ఏం తెలియదుగా, ఈ కుటుంబాన్ని దీవించని ఆయన వెళ్ళిపోయాడు. తలిపేశారు. మళ్ళీ మొదలు కడవ అంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇంతేనా? ఆదివారం పూట ఏమో చక్కగా వస్తారా? నా తమ్ముడు అంటున్నాడు, ఏం మెసేజ్ వచ్చిందంట ఆయనకి, చర్చిలో విశ్వాసం అంట, ఇంట్లో గయ్యాలంట. చర్చిలో విశ్వాస, ఇంట్లో గయ్యాలోడు అనుకోండి. మరి మిమ్మల్ని అంటే ఇబ్బందిగా ఆయన అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులా జీవిస్తారు. దేవుడు ఎవరు అర్థమైతే 2 రకాల జీవితాలు ఉండవు. దేవుడు ఎవరు అర్థమైతే అందరూ ఉన్న ఒకేలా ఉంటాం, ఒంటరిగా ఉన్న ఒకేలాగా ఉంటాం, ఎవరు లేకపోయినా ఒకేలా జీవిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆయన సర్వవ్యాపి, ఆయన చూసేది మానవ హృదయాన్ని, ఆయన కనబడకుండా ఏమీ చేయలేం. ఇలాంటి దేవుడి నుంచి ఎలా తప్పించుకోగలం?
భక్తిహీనుడంట ఇలా అంటాడంట, ఏమంటాడమ్మాడు? వాడి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదము. రైట్? సో మోకరించి ప్రార్థన చేసి ఏమని చెప్పండి, మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలా. ఆమె ఏడుస్తుంది మళ్ళీ ప్రార్థనలో, అయ్యో దేవా, అయ్యో యేసయ్య అని. వెళ్ళిపోగానే మళ్ళీ మామూలే, ఆమె గిన్నె పట్టుకుని చేయి పట్టుకుంటాడు. ఇది భక్తిహీనుల యొక్క జీవితం. తర్వాత కిందకి రండి, ఆయన ఏమంటాడు? బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను, వాడు మానేస్తున్నాడు. తర్వాత వాడు మంచం మీదనే పాప యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యం కాదు. సినిమాలు తప్పు కాదు, ఆడికి రోడ్డును పోయి వాళ్ళని కామెంట్ చేయటం తప్పు కాదు, భార్యను కొట్టడం తప్పు కాదు, భర్తను కొట్టడం తప్పు కాదు, అత్తమామలు తిట్టడం తప్పు కాదు, ఏది తప్పు కాదు ఆడికి. అని న్యాయంగా అనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త, ఇలాంటి వాడిని బైబిల్ అంటా ఉంది దుష్టుడు అని. వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే మన జీవితం అయితే దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఈ మాటలు మన కోసమే. ఇదే గనక మన జీవితం అయితే ఇది మన హెచ్చరిక. దేవుడు ప్రేమతో హెచ్చరిస్తారు, కృపతో అవకాశం ఇస్తారు. ప్రేమతో హెచ్చరించినప్పుడు వినకుండా కృపను దుర్వినియోగపరచుకుంటూ నష్టపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, 10 అయింది. ఒక విషయం చెప్పాను, మిగతా 2 కూడా చెప్పానా? అంతే, ఆ మాటానికి ఏమంటారు? 4 వచ్చిన దగ్గరికి వచ్చేస్తాను. క్లుప్తంగా చెప్తాను, సీరియస్ చూడబాకండి, తొందరగా చెప్పేసి ముగిస్తాను. 3 అనుకున్నాం కదా, చెప్పేద్దాం. ఇది మానవునికి చెడుతాను. మరి దేవుడు ఏం చేస్తాడంట? 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం అంటున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం నడుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైంది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఇది అద్భుతమైన మాటలండి. 4 విషయాలు. రక్షించేవాడు దేవుడే. ఈ రాత్రి బ్రతికి బట్ట కట్టుకున్నామంటే మన గొప్పతనం కాదు, ఆయన కాపాడాడు కాబట్టి. ఆయన కాపాడుతున్న మానవుల్ని, మనందరిని కాపాడుతూ ఉన్నాడు. ఈ మనుషులను రక్షించేవాడు ఆయనే. తర్వాత ఏమన్నాడు? యెహోవా నీ కృప ఆకాశం అంటుతా ఉంది అనే మాట. రైట్? ఎన్నిసార్లు తప్పు చేస్తే మన పిల్లల్ని క్షమిస్తాం? ఎన్నిసార్లు అబద్ధం ఆడితే క్షమిస్తాం చెప్పండి మన పిల్లల్ని? ఒకసారి అబద్ధం ఆడాడు క్షమిస్తాం, రెండోసారి క్షమిస్తాం, మూడోసారి ఎగిరి బూటు కలుగుతారు ఉంటే సంతానం లేదా? పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని చెప్పి, నెహ్రూ గారి కుటుంబం, ఆయన బ్రహ్మదేవాలయ పూజారి. ఆయన మీరు చదివి ఉంటారు ఆ పుస్తకాన్ని. ఆమె భార్య పేరు పద్మమ్మ గారు. ఆవిడ పెళ్లి కాకముందు ప్రభుని నమ్ముకుంది. వాళ్ళు రాజస్థాన్లో ఉండేవాడు. ఒకరోజు ఆయన ఎంపీ పార్లమెంట్కి వెళ్ళేవాడు అనమాట. ఆయన డ్యూటీకి వెళ్తా ఉన్నప్పుడు పార్లమెంట్కి కారు దగ్గర సూట్ కేసు తీసుకెళ్ళింది. తలకాయ మీద ముసుకేసుకుని లాంది, ఏమండి సాయంత్రం త్వరగా రండి, మన ఊరు ఒక పాస్టర్ వచ్చారు, మీటింగ్స్ పెట్టారంట, వీలైతే నన్ను తీసుకెళ్దురుగాని అంది. అయిన తర్వాత కాలు పెట్టి తంతే గడ్డం బయలిపోయింది. ఆవిడికి బ్లీడ్ అయిపోతుంది, రక్తం వస్తుంది. గబగబ చీర కొంగు తీసి తుడిచింది, బూటుకైతే తుడిచేసింది, మళ్ళీ లేచి కట్టింది. ఏమండి క్షమించండి, మీ బూటుకి మరకైంది అందనమాట. అయిన తర్వాత షూ కట్టేసింది, సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు, కారులో ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆలోచిస్తా ఉంది, బూటు కాలుతో ముఖం మీద అంత ఎలా క్షమించింది ఈవిడ? నేను క్షమించలేను కదా. ఈమె నమ్ముకున్న దేవుడు ఎవరు గొప్పోడు. ఈమె ఎంత సహనం ఉందంటే ఆయనకి ఎంత సహనం ఉండాలా? ఆయన ఆ రోజున ఆలోచించాడు, తన భార్య చూపించిన ప్రవర్తన బట్టి మారు మనసు పొందాడు, చనిపోయేంత వరకు నమ్మకంగా జీవించాడు, దేవుని సాక్షిగా బతికాడు, గుడివాడు కూడా వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నేను చూసింది యేసు ప్రభుని కాదు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆయనలాగే బతుకుతారు, కాబట్టి నేను మారు మనసు పొందాను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కృప అర్థమైతే తప్పకుండా మనల్ని హింసించే వారిని క్షమిస్తాం. రెండో మాట, ఒక ఆయన ఆనందం గారు పాస్టర్ గారు, ఆయన వాక్యం చెప్పుకోవడానికి వెళ్తా ఉండేవాడు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన ఎదురింట్లో యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన బయటికి రాగానే బూతులు తిట్టేవాళ్ళు. వాళ్ళు ఎదురింట్లో కూర్చొని బూతులు తిడతా ఉండేవాళ్ళు. తిడతా ఉంటే ఆయన తలంచుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక రోజున ఆయన బయటికి రాగానే కాండ్రి చుమ్మేశాడంట. ఆయన ఏయిగా నేను కోపం వచ్చేసింది, ఇంట్లోకి వెళ్ళాడు, మోకరించి అన్నాడు, ప్రభా నేను చాలా కాలంగా భరిస్తున్నాను, ఇప్పటిదాకా ఓర్చుకున్నాను, నాకు చాలా బాధగా ఉంది ప్రభా అన్నాడంట. ఏమైందని స్వరం పడిందంట. ఆయన అన్నాడంట, ప్రభా ఉమ్మేశాడు ప్రభా అన్నాడంట. ఎక్కడన్నాడంట? వాళ్ళ ఇంటి ముందు ప్రభా అన్నాడంట. మరి నా మీద అనే స్వరం తన మనసులోకి రాగానే కన్నీరు కాచి కుక్క పెట్టించాడు, ప్రభా
ఎంత దౌర్భాగ్యునయ్యా. నీ బిడ్డనని చెప్పుకుంటూ నీ సేవకునిగా బతుకుతూ ఇంకా నా లోపల అహం చావలేదయ్యా. ఎక్కడో వాడు రోడ్డు మీద చూస్తే నా కోపం వచ్చింది, నువ్వెలా తట్టుకున్నావయ్యా? ఆయన ముఖాన్ని ఉమ్మేస్తా ఉంటే చంపలేక కాదు, లేకపోతే శిక్షించలేక కాదు, ఆయన ప్రేమ ఊహలకు అందట్లేదు. ఇక్కడ నేను ఏ మాట వాడాడో ఎంత అద్భుతమైన మాట చదవండి. అది కదా, నీ న్యాయమైన విధులు మహా అగాధములు. ఎంత ఆలోచిస్తే అర్థమవుతాయి? ఎలా సాధ్యమవుతుంది ఇది? ఒక మానవునికి ఇంత సాధ్యం ఎలా అవుతుంది? ఆయన మాదిరి ఉంచడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది చేతగాని మనిషిని నిలబెట్టి వాడిని చేత అయ్యేవాడిగా చేసి లోకానికి చూపించడానికి. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్న తర్వాత ఎలా బతుకుతాడు లోకాన్ని చూపించగలడానికి ఇంత సాయి గారు చెప్తున్నాడు కదా, ఒకప్పుడు నేను సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు నా జీవితంలోకి రావట్లేదని చెప్పి అలవాటైన వాడే. కానీ దేవుని యొక్క ప్రేమ అర్థమైన తర్వాత అదే సాయిబాబు గారు ఇప్పుడు ఏమన్నా చెప్పండి, నాకు సినిమాలు వద్దు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చెప్పండి, ఈ మార్పు మనలో కనపడుతుందా? మనలో కనపడకపోతే మనకి క్షేమం కాదు, మన కుటుంబానికి కూడా క్షేమం కాదు. ప్రభు అంటూ ఉన్నారు, విని వెళ్ళిపోయేవారు కాదు కావాల్సింది, విని ఆ ప్రకారం జీవించేవాడు కావాలి. ఇక్కడ రాయబడిన మాట అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశం అంటుతా ఉంది, నీ సత్య సందర్భము అంతరిక్షం అంటుతుంది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించేవాడు నీవే, నీ కృప ఎంతో అమూల్యమైంది. ఈ మాట తర్వాత 8వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఎవరు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారికి దొరికే 4 విషయాలు చెప్పి ముగిస్తాను. 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందెదరు అనే మాట. ఒకసారి మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎంత చక్కని మాటలు అక్కడ ఉన్నాయి, చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వెరీ గుడ్. తర్వాత 6వ వచనం చదువుదాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అనే మాట. తృప్తి అనేది సంపాదించే డబ్బుల్లో ఉండదు. తృప్తి అనేది తినే తిండిలో ఉండదు, మనసులో ఉండాల. పచ్చడితో తిన్న తృప్తిగా ఉంటుందండి వాళ్ళ మనసులో స్థిరంగా ఉంటే. ఒక ఇంట్లో ఇక్కడ ఉండి దగ్గర ఒక ఊరు వెళ్ళాం, 25 రకాల వంటకాలు పెట్టారు. ఎంత చిన్న కప్పుల్లో పెట్టారు, 25 రకాలు పెట్టారు. ఎన్ని తినాలా? ఆ పులిహార తిని ఏదో స్వీట్ ఉంటే తిని ఆపేసాం. అదేంటి పాటకి తినడానికి తినలేమండి, మాకు 2 చాలు. ఎన్ని పెట్టి తృప్తి ఉంటుంది? బైబిల్ అంటా ఉంది, తృప్తి లేక మనిషి నిద్రాహారాలు మన కష్టపడతా ఉన్నాడు. మన దగ్గర చాలా మంది చెరువులు చేస్తుంటారు. ఎన్ని కోట్లు వస్తే తృప్తి ఉండదు చెప్పండి? మొన్న ఈస్ట్ గోదావరిలో కోళ్ల పందాలు జరిగినాయి అంటే, ఇక్కడ మొన్న సంక్రాంతి పండుగకి 60 లక్షలు వచ్చినాయి ఒక ఆయనకి. 4 కోళ్ళ మీద 60 లక్షలు వచ్చినాయి. నెక్స్ట్ మంత్ గుండె చచ్చిపోయాడు. 60 లక్షల మీద వేసి పాతి పెట్టారా? కనీసం కాల్చారా టపాకాయలాగా? ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఎందుకంటే ఆ కోడి మాసం నాకు పంపించారు, అందుకని చెప్తున్నాను. అంటే ఆ ఊరు వెళ్తే ఆయన మాసం పంపాడంట, వాళ్ళు నాకు వండి పెట్టారు. చెప్తున్నారు వాళ్ళే, సార్ ఇది ఆయనకు వచ్చింది సార్ 60 లక్షలు, ఈ కోడి కొట్టిందంట, ఆయన కొట్టింది తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. తిన్నది నోట్లోనే ఉంది, ఆయన చచ్చిపోయాడని చెప్పారు. అర్థమైంది మీకు? నిజం, మనిషికి తృప్తి లేదు. బైబిల్ అంటా ఉంది, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు అన్నమాట. నీతి అంటే అర్థమేంటి చెప్పండి? రైచియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే నీతి అనగా క్రీస్తు అని. ఎవరు క్రీస్తు కోసం ఆలోచిస్తారో, ఎవరు క్రీస్తు కోసం బతుకుతారో, ఎవరు క్రీస్తు కోసం నిందలు భరిస్తారో వారు తప్పకుండా తృప్తి పరచబడతారు. జేబులో డబ్బులు లేకపోవచ్చు గాక, మెడలో బంగారం లేకపోవచ్చు గాక, ఇంట్లో స్థలం లేకపోవచ్చు గాక, కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన కోసం ఆలోచించే వాడికి అంతరంగంలో తృప్తి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఒక అడుక్కుని ఆవిడ చర్చికి వస్తుంది, చింతలపూడి అనే ఊర్లో. పాస్కర్ అన్నారు, కోటాలు బాగా జరిగినాయి కదమ్మా, అందరం ప్రేమ మీద పెట్టుకుందాం, ఆదివారం మీకు కావాల్సింది తీసుకురండి అన్నారు. ఒక ఆయన బియ్యం ఇచ్చాడు, ఒక ఆవిడ చికెన్ ఇచ్చిందని అయిపోయింది. ఆదివారం వంట అయిపోయింది 7 గంటలకు ఉదయ సమయంలో. ఈ అడుక్కుని ఆవిడ కర్ర వేసుకొని ఒక ప్యాకెట్ తీసుకొస్తుంది. ఈయన ఎదురెళ్ళాడు, పాస్కర్ ఎదురెళ్ళాడు. ఏంటమ్మా తెచ్చావంటే ఉప్పు ప్యాకెట్ పాస్కర్ అంది. జరిగిన సంఘటన ఇది.
ఆయన అన్నాడు, వంట అయిపోయింది కదా, ఉప్పు ప్యాకెట్ ఎందుకు తెచ్చావు, అయినాక నీకు ఎందుకు డబ్బులు ఖర్చమ్మా, 20 రూపాయలు టిఫిన్ చేద్దు కంటే ఆవిడ అంది, అడుక్కోవటానికి శక్తి ఎవరు ఇచ్చారు పాస్టర్ గారు? నేను అడుక్కోరంట, శక్తి ఎవరు ఇవ్వాలి? దేవుడే కదా. ఆ 20 రూపాయలు తీసుకోండి పాస్టర్ గారు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, నా ఆలోచన మారిందండి. మనిషికి తృప్తి ఇచ్చేది డబ్బులు కాదు, తృప్తి ఇచ్చేది ఆరోగ్యం కాదు, తృప్తి ఇచ్చేది దేవుని పట్ల నీకున్న ఆశ. ఎవరు విశ్వాసులో వారు ఆలోచించేది దేవుని గురించి, ఎవరు విశ్వాసులో వారు సంతోషపడే దేవుని బట్టి. ఒకవేళ ఈ రాత్రి ఏమీ లేకపోయినా పర్లా, ఆయన మనతుంటే చాలండి, ఆయన మనతుంటే చాలు. నేను మాట చదివాను, చేపంట నీళ్ళను అనుకుంటుందంట, అమ్మో నీళ్ళు దాటి అయిపోతే ఉందని. చేప నీళ్ళలో ఉండి అనుకుంటుందంట, ఈ నీళ్లు దగ్గర అయిపోతాయని చెప్పి నేను నోరు మూసుకొని కూర్చుంటుందంట. అది ఎంత అవివేకం చెప్పండి. చేప దగ్గర నీళ్ళు అయిపోతాయి సార్, మనం చేపలు అట్టవాళ్ళమే. ఇదైతే ఏమైపోద్దాం గుర్తుపెట్టుకోండి, అది ఇచ్చినోడు మనతో ఉన్నాడు ఆయన. అదే చెప్తున్న మాట, ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. ఇప్పుడు కిందకి రండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి చెందెదరు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుతున్నావు, నీ యొద్ద జీవపు పుట్టకలదు. ఇందాక జీవాహారం ఉంది కదా, ఇప్పుడు ఏమని చెప్పండి, అవుతుంది. అన్నంది నీళ్లు తాగకపోతే గొంతు పట్టేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు తృప్తిపరచకపోతే ఎవరు కూడా తన 5 వేళని నోట్లో పంపించలేరు. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి ప్రభు అంటా ఉన్నాడు, మన ఆశ దేవుడైతే, మన జీవితం దేవుడైతే, మన కోరిక దగ్గర కాదు, మన అవసరం దగ్గర ఎన్నడూ కూడా ఆయన ఆలస్యం చేయడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మన దేవుడు మన అవసరం దగ్గర ముఖం చాటేసేవాడు కాదు. మన అవసరం దగ్గర లంచం అడిగి ఇస్తే ఇస్తానేవాడు కాదు. ఆయన ఎవ్వరికి కూడా అపకారం చేసేవాడు కాదు. ఆయన అందరికి ఉపకారి. చివరి మాట నేను ముగిస్తాను. కిందకి రండి, 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీతిని ఎడతెగక నిలుపుము, గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీకము, భక్తిహీనుల చేతికి నన్ను ప్రావదలీయము. అదిగో పాపము చేయవారు అక్కడ నిలబడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట. పాపం చేసేవాళ్ళు పతనమైపోయి ఉన్నారు. దేవా నాకైతే తృప్తుంది. ప్రియమైన వాళ్ళరా, 60 లక్షలు లేవు, మోసుకెళ్ళి అక్కడ పడేశారు. 60 రూపాయలు లేవు, సజీవంగా మనం ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, వెళ్ళిపోయి ఆయన గొప్పవడం, ఉన్న మనం గొప్పవడం? అర్థమవుతుంది నాకు ఇప్పుడు. దేవుణ్ణి కలిగిన వాడు లోకంలో ఏమీ లేకపోతే ధనవంతుడే, దేవుడు లేనివాడు కోటీశ్వరుడు దరిద్రుడే. ఈ రాత్రి అంత గొప్ప ధన్యత ఆయన విశ్వాసం మనకి ఇచ్చారు. అది ఇవ్వడానికి ఆయన మానవుడికి వచ్చారు, మన కోసం మన స్థానంలో ప్రాణం పెట్టారు, తిరిగి లేచి మన మధ్యలో ఉండి మన ప్రక్కన నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనుల వల్ల ఉండకండి, నేనెవరో అర్థం చేసుకోండి, మీరు ఈ మేలు అనుభవించని చెప్తా ఉన్నారు. ఈ రాత్రి ఈ 3 మాటలు వినిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోండి, ఏమి విన్నాము. వినిన తర్వాత, ప్రభా ఇప్పటిదాకా ఇలా జీవించిన మాట వాస్తవం, మీరెవరో నాకు అర్థమవుతుంది, మీరు పెట్టిన భిక్షయ్య నా ఊపిరి నాకు అర్థమైంది ప్రభా, తృప్తి ఇచ్చేవారు మీరు నాకు అర్థమైంది ప్రభా, ఇది మొదలుకొని నా ఆఖరి శ్వాస వరకు నీ మీద ఆనుకుంటాను ప్రభు అడుగుదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి.